మీ ద్వారా కొన్ని వాస్తవ విషయాల్ని తెలియజేయాలని ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాం. మరలా చెప్తున్నాను, నేను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు, గౌరవించేవారు, నమ్మకం ఉంచిన వారి పట్ల కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో ప్రవర్తించినటువంటి తీరు, వారు అవలంబించినటువంటి విధానం, వారు అవలంబించిన విధానం ప్రజాస్వామ్యవాదులు ఒకసారి పరిశీలన చేయాలి, ప్రజలతో చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్న నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు, ప్రత్యేకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఆ ఎన్నికలు నిర్వహించారు? ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి విఆర్ఓల దగ్గర సర్టిఫికెట్స్ పొందాలి ఎన్నికల్లో పాల్గొవాలంటే. ఇది ఒక దౌర్జన్యమా, లేకపోతే అధికారం ఉన్నటువంటి దురహంకారమా, అధికార దురహంకారమా? అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విడనాడి అధికారం అనే బలంతో ఏకపక్షంగా, స్వార్థంగా, అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు గమనించినా ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో వారు చేసినటువంటి తీరు గమనించినట్లయితే విఆర్ఓలను అందరినీ కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. విఆర్ఓలను అందరినీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చుండబెట్టారు. ఎవరైనా సర్టిఫికెట్ కోసం వెళ్ళినట్లయితే వారిని పోలీసు శాఖ ద్వారా అడ్డగించారు. ఎవరైనా నామినేషన్ వేయడానికి ఎన్నికల్లో పాల్గొవాలి, ఆ నీటి తీరువా ఎన్నికల్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆలోచన చేసే వారికి ఎవరికి కూడా వారి అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు పొందడంలో వారికి ఆ వెసులుబాటు లేకుండా అధికార దుర్వినియోగానికి ఈ కూటమి ప్రభుత్వం పాల్పడిందనేది వాస్తవ విషయం. అనేకమైనటువంటి ఉదాంతాలు ఉన్నాయి. ఇక్కడ పులివెందుల్లో కూడా మేమే గెలిచామనేటువంటి ఒక వార్త వారు ప్రచురించారు. అంటే ఎన్నికల నిర్వహణలో ఎక్కడా కూడా మీరు నిజాయితీని ప్రదర్శించకుండా కేవలం రాజకీయం అనేటువంటి రాజకీయ ఆలోచనతోటి పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి మాట ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఒకసారి ఈ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడైనా పాటించారా? ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని ఎన్నికలు నిర్వహించమని చెప్పిన న్యాయస్థానాలను మీరు గౌరవించారా? లేదే. సర్టిఫికెట్ పొందే అర్హత కలిగినటువంటి రైతు సోదరుడికి ఆ అధికారిని అందుబాటులో ఉంచకుండా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చోబెట్టారని అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికార దుర్వినియోగం, పోలీస్ శాఖని అతిగా వినియోగించుకొని బెదిరింపులకు పాల్పడి ఈ ఎన్నికల నిర్వహణ జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. దానిని ముందుగానే గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగనివ్వరు. వచ్చిన 6 మాసాల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు గమనించినట్లయితే ఏకపక్ష నిర్ణయాలతోటి అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి, అధికారం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకోవడానికి కానీ, ప్రజావసరాలను గుర్తించి పనిచేయడానికి కానీ లేదు అనేటువంటిది స్పష్టంగా
ఈ 6 మాసాల కాలంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి ఈ పాలకులు జరుపుతున్న ఈ ఎన్నికల్లో మేము దూరంగా ఉంటాం అని చెప్పిన తర్వాత మీరు అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా రైతులు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వారికి ఆ ఓటు హక్కు లభించకుండా విఆర్ఓల్ని మీరు ఏదైతే ఎంఆర్ఓల కార్యాలయాల్లో కూర్చోబెట్టి నిర్బంధించారో, నిర్బంధం అంటే బాహ్యంగా వారు రాకుండా, వారు అందుబాటులో లేకుండా చూశారో, ఇది నేను ముందుగానే చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రేమించి నమ్మి నడుస్తున్నటువంటి ప్రజలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల విధానంలో కేవలం అధికారం అనేటువంటిది ప్రతిపక్షపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు. అధికారం అనేటువంటిది ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కాదని రుజువు చేశారు ఈ ఎన్నికల ద్వారా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాల టీసీలు ఉన్నారు. 6,149 నీటి సంఘ వినియోగదారుల సంఘాలు WUA సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఇవి జరగలేదు కదా. ఏకగ్రీవాలు అవ్వటమే లక్ష్యంగా పెట్టుకుని సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని హైకోర్టు చెప్పినా అధికారులు వినకుండా ఏ ఇతర పార్టీలని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా 2-3 రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుపెట్టుకుని కుట్రలకి, వారి కుతంత్ర రాజకీయాలకి తెరలేపారనేటువంటిది స్పష్టంగా ఈరోజు జరిగిన ఈ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా వివరిస్తూ ఉన్నాను. రాజ్యంలో ఈ దుర్నీతికి అంటే నీతి బాహ్యంగా నిర్వహించుతున్నటువంటి ఈ ఎన్నికల్ని నిరసిస్తూ బహిష్కరించాము అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల విధానంలో ఒకసారి మనం గమనించినట్లయితే సీక్రెట్ ఓటింగ్ పెట్టలేదు. అలాగే ఎన్ఓసీలలో ఇచ్చే దాంట్లో కుట్ర చేశారు. రైతులకి ఎక్కడా కూడా విఆర్ఓల్ని అందుబాటులో లేకుండా చూశారు. విఆర్ఓలు మండల ఆఫీసులకి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే అక్కడే ఉండిపోయేటట్టుగా చేశారు. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే దౌర్జన్యకాండ ఏ విధంగా జరిగింది, ఎక్కడైతే స్వచ్ఛందంగా రైతులు పోటీ చేశారో ఆ పోటీ చేసిన రైతుల పట్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారిపైన దౌర్జన్యాలు చేశారో కొన్ని ఉదాహరణలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు మరొకసారి చెప్తున్నాను, బీజేపీ నాయకుడు కోన మోహన్ రావు గారు నామినేషన్ వేయటానికి వెళ్ళారు. కల్లిపూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టీడీపీ నాయకులు అడ్డుకొని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ పి శ్రీచరణ్ కాళ్ళు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిళ్ళకి ఆయన డిఈ గారు ఆయన అనుమతించలేదు. అంటే ఏ విధంగా తన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకులు కలగజేశారంటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరాఘవను ఆయన అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
విషయం తెలుసుకున్నటువంటి కావలి ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు హుటాహుటిన పోలీస్ స్టేషన్కి చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారని నిలదీయగా ప్రయోజనం లేదు. అంటే ఒకటి, ఎన్నికల్లో పాల్గొనడమే నేరమా? ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాల్ని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలంలో తన మాట వినలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరించదలిచాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసినటువంటి ఒక ఘటనను కూడా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మీ ద్వారా వివరిస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో పులివెందల బ్రాంచ్ కెనాల్ పీబీసీ సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లపర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమాల చెరువులో సంబంధించినటువంటి పోటీల్లో రైతులు చక్రపాణి రెడ్డిని అడ్డుకొని దాదాపు జిల్లా అంతటా అడ్డుకోవడంతో పాటు జిల్లా అంతటా కూడా కూటమి నాయకులు చెప్పిన విధంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారనేటువంటిది మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లా కుతికిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచిన టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాసులరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అధికారి అయితే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే మాకేంట్రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా అనే విధంగా, రేయ్ నన్నేమీ చేయలేవు, ఏం చేస్తావురా అని అక్కడ బూతులు, అంటే వినకూడనటువంటి మాటలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యుడు చెన్న కేశవరెడ్డి గారిని కర్నూలు సిసిఎస్ సిఐ ఇబ్రహీం గారు దుర్భాషలాడినటువంటి విధానం ఇది ప్రజాస్వామ్యవాదులకి మీ ద్వారా వివరించదలిచాను. ఎమ్మిగనూరు మండలంలో పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడడానికి వెళ్ళడంలో పోలీసులు ఎలా పచ్చనేతలు చెప్పినట్టు వ్యవహరించారు అనే దానికి ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసిన ఏకగ్రీవాలే ఒక ఉదాహరణగా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కోడుమూరు నియోజకవర్గంలో బెల్హల్ మండలంలో బ్రాహ్మణదొడ్డి టీడీపీ నేత శ్రీ డి విష్ణువర్ధన రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. అంటే నామినేషన్ పత్రాలు చింపేయడం కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించినటువంటి విధానాన్ని కూడా ఉదాహరణతోటి మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి తెలియజేస్తూ ఉన్నాను. చేతకాని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి భయపడినటువంటి, అంటే ఈ 6 మాసాల కాలంలో ప్రభుత్వం పనిచేసినటువంటి తీరుని ప్రజలు నిరసిస్తున్నారు అనేటువంటి లోలోపల భయం ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసి దానిని గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసిందని, మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యమా అన్నట్టుగా, అధికారం యొక్క లక్ష్యం
అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో విఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా వారి విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ని పనులు చేసినా నో డ్యూ సర్టిఫికెట్లు పొందలేని స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారనంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక పులివెందల్లోనే కాదు, జమ్మలమడుగులో కూడా ఇదే విధంగా విఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం. దేవగుడిలో బంధించారు, ఇది వాస్తవం. అధికారుల తప్పులు వారి దగ్గరుండి చేయించి పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పు. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అధికార పార్టీ నేతలు చెప్పిన దానికి తత్తాసు పలికి వారి విధుల నిర్వహణలో ఏకపక్షంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో వారు కూడా శిక్షార్హులవుతారు. మీరందరూ ఒక్కటి గమనించండి. మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద సంతకాలు చేశాం, ప్రమాణం చేశాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం, అకౌంటబిలిటీ. ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక, అభివృద్ధిక, రక్షణక, వారి అవసరాల్ని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి, మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా ఉండకూడదనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొక ఉదాహరణ చెప్పదలిచాను. ఇది ఎన్నికల్లో గెలుపు అనేటువంటిది వాపు మాత్రమే, బలుపు కాదు. ఏకపక్షంగా ఎన్నికల్లో గెలిచామని ఏదైతే ఇవాళ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారో అది వాపు, బలుపు కాదు. మీరే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించారు. ఆ రోజు మా మీద నింద వేయటానికి. కానీ ఈరోజు మీరు అరాచకం చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నింద వేయటానికి బహిష్కరించారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము బహిష్కరించాం. కానీ ఆ రోజు నింద వేయటానికి మీరు చేస్తే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని బహిష్కరించింది అనేటువంటి వాస్తవాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రేమించి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంచి ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో, విజ్ఞత కలిగినటువంటి వివేకవంతులు ఉన్నారో, ఈ అరాచకం ఈ ప్రభుత్వం పాల్పడుతుంది, ఈ అరాచకానికి ఈ ప్రభుత్వం పాల్పడుతున్న వాస్తవ విషయాన్ని గుర్తించి గమనించి చర్చించి అధికారం ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడానికి కాదు, అధికారం ప్రజల ప్రాణ ధన మాన రక్షణకి అనేటువంటి ఒక నమ్మకానికి ప్రజలకు కలిగించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను.